ఎస్టీలం కాదు, మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు. కేవలం బిచ్చగాళ్ళలాగా వాళ్ళు పిలిస్తే పోవడం, వాళ్ళు ఇచ్చే కానుకల కోసం ఎగబడుతున్నట్టు ఉంది. కానీ నా ఎంట్రీకి కూడా పీకలేడు అన్నాడు. క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని మన ఇష్టానుసారంగా మాట్లాడితే క్రీస్తుని అవమానించినట్లే కదా. క్రైస్తవ సమాజం అంతా దుఃఖంలో మునిగిపోయింది, క్రైస్తవ సమాజం నిర్ఘాంతపోయింది అని చెప్పడం. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామములో వందనాలు. అలాగే దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములోనే నా శుభములు, వందనాలు. నేను నిన్నటి దినం అంటే 7వ తారీఖున ఒక వీడియో చూశాను. వివికేఆర్ ఒక వీడియో పెట్టాడు. ఏంటంటే జగన్ ఓటమి కూటమి గెలుపా అని ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో నేను చూసినటువంటి ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మరి రాజకీయం గురించి, క్రైస్తవుల గురించి మాట్లాడాడు ఆయన. ఏమిటంటే జగన్ గారు ఓడిపోవడం అనేది క్రైస్తవ సమాజం అంట నిర్ఘాంతపోయిందట. ప్రతి ఒక్కరూ బాధపడ్డారట. ఎందుకో మరి అర్థం కాలేదు. జగన్ గారు ఓడిపోవడం అంటే చాలా కష్టంగా ఉందట ఆయనకి. ఎందుకంటే దేవుని ఆశీస్సులు ఉన్నాయని జగన్ గారు చెప్పుకున్నాడట. ఆయన ఓడిపోవడం అంటే ఏమిటి అంటే, ఎందుకంటే యావస్తు క్రైస్తవ మొత్తం కూడా ఆయన గురించి ప్రార్థన చేసిందంట ఆయన గెలవాలని. కాబట్టి ఆయన ఓడిపోవడం అది చాలా కష్టంగా ఉందని చెప్పి ఆయన చెప్తున్నాడు. కాబట్టి అసలుకి క్రైస్తవం ఎందుకు, ఆయన ఓడిపోతే క్రైస్తవం ఎంత ఎందుకు దుఃఖపడాలి? అసలు క్రైస్తవులకను ఈ రాజకీయ నాయకులకి ఏమి సంబంధం? ఆయన బాధ్యత తీసుకున్నంత మాత్రాన ఖచ్చితంగా క్రైస్తవుడా? నామకార్థపు క్రైస్తవులు పాస్టర్లు కూడా చాలా మంది ఉన్నారు. ఆయన క్రైస్తవుడు కాదు. కానీ ఆయన రాజకీయం చేసి ఆయన సీఎం అయితేనే క్రైస్తవులకు రక్షణ ఉంటుందా, లేకపోతే కాదా? ఆయన మొన్న వచ్చాడు. అంతకు ముందు ఏ క్రైస్తవ ముఖ్యమంత్రి అయి ఉండి మనకు న్యాయాన్ని చేశాడు? ఎందుకంటే అందరట అమ్మో మా ముఖ్యమంత్రి, మా క్రైస్తవ ముఖ్యమంత్రి అని చెప్పి అనుకుంటున్నారట. నిజంగా అసలు క్రైస్తవులకు రాజకీయంగా లేకపోతే ఈ లోక సంబంధమైన అధికారం కోసం ప్రార్థన చేయడం కానీ, లేకపోతే అలా మా ముఖ్యమంత్రి మా క్రైస్తవుడు కావాలని కానీ అలా ప్రార్థన చేయమని బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఈయన అంటాడు అంతా క్రైస్తవులంతా కన్నీరు మున్నూరు అయిపోయారట, కన్నీరు పెట్టుకున్నారట. అవసరమా? అంటే ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి కాకపోతే రాష్ట్రం ఏమన్నా కూలిపోతుందా, లేకపోతే పిడుగులు బయట అల్లకల్లోలం అయిపోతుందా? ఈయన చెప్తున్నాడు అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, నిజంగా అసలు క్రైస్తవం ఎందుకు నిర్ఘాంతపోవాలి, ఎందుకు ఏడవాలి, ఎందుకు బాధపడాలి? ఇది దేవుని నిర్ణయం అని మీకు తెలుసు కదా. క్రైస్తవులైన వాడికి ఖచ్చితంగా తెలుసు. లోకస్తులకైతే అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు డబ్బుతోటి ఓట్లు కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. దేవుని పిల్లలకైతే ఖచ్చితంగా అర్థం అవుతుందిగా. లేఖనాలు ఏం చెప్తున్నాయి, లేఖనాల్లో ఏముంది, ఆ లేఖనాలు చూద్దాం. ముందుగా సహోదరుడు మాటలు విని ఆ లేఖనాలను చూద్దాం. క్రైస్తవ జనాంగానికి ఒక ఓదార్పునివ్వడానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత క్రైస్తవ సమాజం నిర్ఘాంతపోయింది అని చెప్పడానికి నాకెన్నో కాల్స్, ఫోన్ కాల్స్, వాట్సాప్ కాల్స్, అలాగే వాట్సాప్ మెసేజెస్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ బాధగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా క్రైస్తవ సమాజం చాలా దుఃఖంలో ఉన్నట్టుగా నాకు అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారిపై అంత అభిమానం పెంచుకుంది క్రైస్తవ సమాజం. కేవలం మన క్రైస్తవుడు, మా క్రైస్తవ ముఖ్యమంత్రి అని క్రైస్తవ సమాజం ఎక్కువగా అభిమానించింది. ఆయన ఓడిపోయిన తర్వాత క్రైస్తవ సమాజం అంతా దుఃఖంలో మునిగిపోయింది. విన్నారుగా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, అసలు క్రైస్తవ్యానికి ఈ రాజకీయానికి ఏమి సంబంధం అండి? జగన్ ఓడిపోతే క్రైస్తవ సమాజం అంతా నిర్ఘాంతపోయిందట, అందరూ కన్నీరు పెట్టుకున్నారట. అసలు నిజంగా క్రైస్తవులకు ఇది అవసరమా? బైబిల్లో ఏమున్నదో మనం కొన్ని మాటలు చూద్దాం. దేవుడు నిర్ణయాన్ని మనము పూర్తిగా విశ్వసించట్లేదన్నమాట. అంటే లోక ప్రకారంగానే మనము కూడా ఆచారబద్ధంగా మనం కూడా లోకంలో కలిసిపోయి లోకంలో ఉన్నటువంటి వారిలాగానే మనం కూడా రాజకీయానికి లోపడుతున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మరి ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అనిల్ కుమార్ గారు హైదరాబాద్ లో చాలా మంది పాస్టర్లకి సదస్సులు పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ ద్వారా సంఘాలలో ఉన్నటువంటి వారందరినీ క్రైస్తవులుగా మరి చెప్పి మంచిగా ప్రార్థనలు చేసుకోవాలంటే, గొడవలు రాకుండా ఉండాలంటే మన క్రైస్తవ ముఖ్యమంత్రి రావాలని చెప్పి ఆయన ద్వారా పాస్టర్లకు కొంత డబ్బులు మరి దానంగా ఇచ్చి
వాళ్ళ ద్వారా ఏపించి ఈ క్రైస్తవంలోకి ఇలాంటి అలవాటు తీసుకొచ్చారు. ఇప్పటికీ అప్పటి నుంచి 2005 నుంచి పాకి ఇప్పటికీ క్రైస్తవంలోకి రాజకీయం కూడా వచ్చేసి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు, అది ఏ పార్టీ అయినా కానీ, తెలుగుదేశమా లేదా వైసీపీయా లేదా కాంగ్రెసా, ప్రతి ఒక్కళ్ళు కూడా క్రైస్తవ పాస్టర్ని పిలిపించుకొని ప్రార్థనలు చేయించుకొని మా పార్టీ గెలవాలని చెప్పి ఎంతో కొంత పాస్టర్లకి బట్టలు పెట్టో, డబ్బులు ఇచ్చో, భోజనాలు పెట్టో ఆ సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులను కూడా మోటివేషన్ చేసి ఓటు వేయించాలన్న సంగతి చెప్పి క్రైస్తవంలోకి లోక సంబంధమైనటువంటి అధికారమైన రాజకీయాలని తీసుకొచ్చారు. ఇలా పాస్టర్లందరూ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం, వాళ్ళు ఇచ్చే బట్టల కోసం ఆశపడిపోతున్నారు. నిజంగా పాస్టర్లందరూ మరి వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు. అసలు ఎందుకు ప్రార్థన చేయాలి, అసలు ఏందనేది అర్థం కాకుండానే వాళ్ళు పిలిచారు కాబట్టి వాళ్ళు ఏదో 1000-2000 ఇస్తున్నారని చెప్పి ఆశపడి పాస్టర్లు పోతున్నారు. కానీ నిజంగా మనకు తెలుసు కదా, మనకు తెలుసు, మనం ఎన్నో వింటున్నాం. గతంలో 5 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు మనకు తెలియలేదా? మనకు తెలుసు కదా. కాబట్టి మరి మన చెవులారా వింటాం, కళ్ళారా చూస్తాం, కానీ ఎందుకో గ్రహించలేకుండా మరలా వీళ్ళు లోకస్తులాగానే వాళ్ళు చెప్పారు కనుక మనం చేస్తున్నాం. మనకంటూ ఒక దేవుని నియమం కానీ దేవుని ఆలోచన మనకు ఉండదా? కాబట్టి ప్రియమైన దేవుని వల్ల అలా లేకుండా కేవలం డబ్బుల కోసం ఆశపడిపోయి ఏదో ప్రార్థనలు చేస్తే నిజంగా ఆ ప్రార్థనలు దేవుడు వింటాడా? అలాంటి ప్రార్థనలు దేవుడు వింటాడా అని ఆలోచిస్తే నిజంగా పాస్టర్లు ఇప్పుడు చేసే పని చాలా తప్పు. లోక సంబంధమైన అధికారం కోసం వాళ్ళు ఏదో పోరాడతారు. 1000 రూపాయలకి 2000కు ఆశపడి వాళ్ళ కోసం పోయి వాళ్ళు ఇచ్చేదాకా వాళ్ళు చెప్పినట్టుగా ఉండి వాళ్ళు ఎప్పుడొస్తే అప్పుడు దాకా వెయిటింగ్ చేసి వాళ్ళ గురించి ప్రార్థన చేసి రావడం, ఇదంతా గతంలో ఇంతకు ముందు లేదు. ఈ మరి క్రైస్తవంలో ఎంత దౌర్భాగ్య స్థితి వచ్చింది. ఎందుకంటే రాజకీయ నాయకులు డబ్బులు ఇస్తే వాళ్ళ కోసం వెళ్ళి మనం ప్రార్థన చేయడం. బైబిల్లో ఎక్కడా ఇలాంటిది లేదు. ఉన్న అధికారం అంతా కూడా దేవునిది. దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడు. ఇది క్రైస్తవుడిగా మన విశ్వాసం. అంతే తప్ప మనం రాజకీయంలో ఫలానా వాళ్ళు ఒకళ్ళని గెలవాలి అంటే ఇంకొకటి ఓడిపోవాలని కోరుకున్నట్టే కదా. అది మన పని అదే. నిజంగా వాళ్ళు నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటే ప్రార్థన చెయ్యి. కానీ వాళ్ళందరినీ పిలిపించి మనల్ని అక్కడికి ఎట్లా పిలుస్తున్నారంటే కేవలం బిచ్చగాళ్ళలాగా వాళ్ళు పిలిస్తే పోవడం, వాళ్ళు ఇచ్చే కానుకల కోసం ఎగబడుతున్నట్టే ఉంది. కానీ నిజంగా ఇది చాలా శోచనీయం. ఇది ఈ మధ్య క్రైస్తవంలోకి వచ్చింది. నిజంగా మరి ఇంతమంది ప్రార్థనలు చేసి ఎందుకు ఓడిపోయారు? మరి వాళ్ళు వీళ్ళ ప్రార్థనలకి విలువ లేదా? ఈ పాస్టర్ల యొక్క ఆలోచన ఏమిటి? ఆలోచిస్తే నిజంగా చాలా కష్టం అనిపిస్తుంది. కాబట్టి లేఖనాల ప్రకారంగా మరి కొన్ని మాటలు మనం చూసినప్పుడు పాస్టర్లుగా మనం ఎంతగా దిగజారిపోతున్నామో, దేవుని నామాన్ని ఎంతగా అవమానపరుస్తున్నామో మనమే ఆలోచించుకొని లోక సంబంధమైన అధికారానికి మరి ఆత్మ సంబంధమైనటువంటి యేసుక్రీస్తు యొక్క నియమానికి ఏమిటి తేడా లేకుండా మనం కలిపేసేసాం. క్రీస్తు నియమాన్ని లోక సంబంధమైన నియమంతో కలిపేసి క్రైస్తవుడు లోక సంబంధమైన అధికారం కోసం లోబడుతున్నాడు అనే సంగతి మనం మర్చిపోతున్నాం. లేఖనాలను చూద్దాం. రోమపత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ఉంది: ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఏ అధికారమైనా ఉంటే అది దేవుని వలనే నియమించబడింది. సర్వలోకములో దేవుడే అధికారి అని మనకు తెలిసినప్పుడు దేవుని మహిమార్థమై మనం ఏం చేయాలి? మనం చేస్తే వాళ్ళు మన దగ్గరకు వచ్చి సహాయం అడిగినప్పుడు తప్పనిసరిగా చేయాలి. వాళ్ళు పిలిపించినప్పుడు మనందరూ కట్టగట్టుకొని ఆడకపోయి వాళ్ళు వచ్చిందాకుండి వాళ్ళు ఇచ్చేదానికోసం ఉండి ప్రార్థనలు చేయాలని, లోకాధికారం కోసం ప్రార్థన చేయాలని లేదు అసలు ఎక్కడ కూడా. ముందుగా అధికారం ఇయ్యమని ప్రార్థన చేయమని లేదు. అధికారం పట్టం కట్టుకొని దేవుడు ఆశీర్వదించి అధికారంలోకి వచ్చిన వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఎందుకు? వాళ్ళు క్షేమంగా మన కోసం పరిపాలన చేయాలని, మన సేవ కరెక్ట్గా ఉండాలంటే, మనకి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం ప్రతి విషయంలో కూడా మరి అన్ని విషయాల్లో క్షేమంగా కలిగి ఉండడానికి వాళ్ళ గురించి ప్రార్థన చేయమని ఉంది. కానీ కాబోయేటువంటి మినిస్టర్ ఎవరో, కాబోయేటువంటి ఎమ్మెల్యే ఎవరో, కాబోయే ప్రభుత్వాన్ని ఎవరో దాని గురించి ప్రార్థన చేయమని అయితే బైబిల్లో లేదు.
కాబట్టి ఉన్న అధికారం అంతా దేవునిది. దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడు తప్ప అది మనం ప్రత్యేకించి వాళ్ళకి ఇవ్వయ్యా వీళ్ళకి ఇవ్వయ్యా అని చెప్పడానికి మనకు లేదు. కానీ ఇలా డబ్బుల కోసం ఆశపడి పాస్టర్లు ఏమంటే ఈ విధంగా అయిపోతున్నారు. క్రైస్తవ సమాజం అంతా నిర్ఘాంతపోయింది అంటాడు మన సహోదరుడు. కన్నీరు మున్నీరు అవుతుంది అంటాడు. మన సీఎం, మన జగను, మన క్రైస్తవుడు ఏమిటి ఈ బుద్ధి ఏమిటి? అసలు క్రైస్తవులకి రాజకీయానికి ఏమి సంబంధమయ్యా? నిజంగా ప్రియ సహోదరా, నువ్వు క్రైస్తవుడు అనడం చాలా తప్పు. అసలు నిజంగా క్రైస్తవుడికి రాజకీయంతో సంబంధం లేదు. ఈ లోకాధికారంతో పనే లేదు. యేసుక్రీస్తు వారు సైతమే ఇదిగో ఈ లోకాధికారి వస్తున్నాడు, వాడికి నాకు సంబంధం లేదన్నాడు. కాబట్టి ఇలా జగన్ ఓడిపోతే క్రైస్తవ సమాజం అంతా నిర్ఘాంతపోవడం ఎందుకు? క్రైస్తవ సమాజం అంతా ఏడవటం ఎందుకయ్యా? అసలు ఆయన క్రైస్తవుడు అనే దానికి ఆయన యొక్క పరిపాలన చూస్తే ఆయన క్రైస్తవుడు పరిపాలనగా లేదు మనం చూస్తే. ఎందుకంటే ఆయన మరి పరిపాలించినప్పుడు చాలా మాటలు ఉన్నాయి కదా, మనం చూసాం. ఎందుకంటే అందరికీ తెలుసు ఆయన తోవుకున్న గోతులు ఆయన పడ్డాడు తప్ప ఇందులో క్రైస్తవులు. ఎందుకంటే దేవుడు ఆయన్ని ప్రేమించి ఒకప్పుడు మరి చంద్రబాబు గారు సరిగా పరిపాలన చేయలేదనే మరి ఆయనకు మరి ఆ రోజున మరి అందరూ ఓట్లేసి చక్కగా 151 సీట్లు గెలిపిస్తే ఆయన ఏం చేశాడు? మరి 151 సీట్లు గెలుచుకొని ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రంలో ఒక 8-9 కోట్లు ప్రజాధనాన్ని నాశనం చేశాడు. అంటే దేవుడు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చేసే పని ఇదేనా? కక్షపూరితమైన రాజకీయాలు. మొట్టమొదటి ప్రజావేదికను కోల్చడం ఏంటది? ఇంతకు ముందు ఎప్పుడూ లేనటువంటి విధంగా ఆయన కింద ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ భాష చూస్తే ఎంత దారుణంగా ఉంది. వ్యక్తిగత దూషణ అందరూ చూశారు కదా, పబ్లిక్ గా అందరూ చూశారు కదా. అవసరమా? మన మంచితనం ఏంది? క్రైస్తవ ముఖ్యమంత్రి ఎలా ఉండాలి? క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి? నీ శత్రువుని ప్రేమించమని క్రైస్తవం చెప్తుంటే క్రైస్తవ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? ఆయన క్రైస్తవ ముఖ్యమంత్రి అని మనం అనుకుంటే సరిపోతుందా? లేదండి. ఆయన అసలు ఎట్టి పరిస్థితులు కూడా క్రైస్తవుడిని చెప్పుకోవటం కూడా కరెక్ట్ కాదు నా దృష్టిలో. ఎందుకంటే మనం చూసాం ఆయన చేసిన పనులు కూడా. ఆయన మరి అసెంబ్లీ ఘోరమైనటువంటి మాటలు మాట్లాడటం అంటే వాళ్ళు మనకి జగన్ గారు బాప్తీసం తీసుకున్నాడు కాబట్టి ఆయన క్రైస్తవుడు కాబట్టి ఉన్నటువంటి అందరు క్రైస్తవులేనా? అందరూ మరి క్రైస్తవుల్ని అభిమానించేవాళ్ళేనా? మరి రోజమ్మ గారు కూడా మరి క్రైస్తవురాలేనా? ఆమె ఎలా అంటుంది? ఆమె ఒక సందర్భంలో ఆమె ఏం మాట్లాడింది? ఇదిగో ఏంటి దూరంగా నిలబడుతున్నారు, మేమేం ఎస్సీలం కాము అంటే మేము మాదిగోళం కాము, మా దగ్గరకు రావచ్చు అని చెప్పి అంటుందంటే ఆమె మాటల ద్వారా మినిస్టర్ అయి ఉండి కూడా ఆమె ఎలా మాట్లాడుతుంది? ఆమె క్రైస్తవుల్ని ఎస్సీలని చెప్పి అంత నీచంగా మాట్లాడుతుంటే అర్థం కావట్లేదా? అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళు మనకు ముఖ్యమంత్రిగా ఉండాలి, అలాంటి వాళ్ళు మనకు మంత్రులుగా ఉండి మనకు పరిపాలన చేయాలా? ఈ విధంగా మరి వాళ్ళు మాట్లాడుతుంటే ఏ రోజైనా అలా మాట్లాడకూడదని ఆయన చెప్పాడా? ఆయన మంచోడు కాదనే కదా ప్రజలందరూ ఈయనకు సీట్ ఇచ్చింది. ఈయన కూర్చొని ఎంతగా ఆయన అవమానించాడు అది మనకు తెలియదా? మరి ఎన్నో చూసాం మనం. ఇంకా మద్యాన్ని ఏం చెప్పాడు ఆయన? మద్యాన్ని చెప్పి ఏం చెప్పాడు? మద్యాన్ని అంచెలంచెలు తీసేస్తాను, 5 స్టార్ హోటల్లో తప్ప ఇంకెక్కడ ఉండకుండా నేను చేస్తానని చెప్పి మద్యాన్ని అమ్మి మరి దాన్ని ఇంకా కొత్త బ్రాండ్లు పెట్టి సొంతగా తయారు చేయించి ఆయన అమ్మి అనేక మంది పేదవాళ్ళు అనారోగ్య పాలవడానికి ముఖ్య కారణం ఆయన కాదా? ఈ మందు తాగిన వాళ్ళు ఈ రోజున ఎంతమంది అస్వస్థతలకు వెళ్తున్నారు. దానివల్ల అనేక మంది మహిళలు మరి భర్తలు చేసేటువంటి పనులకు ఎంత బాధపడుతున్నారు. వీళ్ళకేసే అమ్మఒడి డబ్బులన్నీ కూడా తాగుడికి నాశనం చేసుకోవట్లేదా వాళ్ళు? ఇసుక ఒకటి చేశాడు. ఇసుక ఒకప్పుడు 2,000 ఉండేది, 7,000 8,000 చేశాడు. అది లేక భవన కార్మికులు మరి ఈ బిల్డింగ్ వర్కర్స్ అంతా ఎంత ఇబ్బంది పడ్డారు. ప్రకృతి సహజంగా వచ్చినటువంటి ఇసుకే దాన్ని ఎందుకు అంత రేటు పెట్టి భవన కార్మికులకు ఉద్యోగాలు లేకుండా చేశాడు? సరే, పిల్లలు చదువుకునే వాళ్ళకి రాజధాని అంటే ఏదని చెప్పుకోవాలి? 5 సంవత్సరాలు అవుతుంది కదా, రాజధాని ఏదంటే ఆంధ్ర ప్రజలు ఏమని చెప్పుకోవాలి? సరే, ఆ రోజు ఒప్పుకున్నాడు కదా, ఏమని? నేను ప్రాంతాల మధ్య వైషమ్యం పెట్టను కాబట్టి అమరావతినే రాజధానిగా నేను కూడా అంగీకరిస్తున్నాను. అదే 30,000 ఎకరాలు ఉంటే రాజధానికి సరిపోతుంది అని చెప్పి నేను కూడా
అమరావతి రాజధానికి ఒప్పుకుంటానని చెప్పాడుగా. అందుకే నేను ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాను చెప్పాడుగా. మరలా అధికారంలోకి రాగానే ఇది చంద్రబాబు యొక్క సామాజిక వర్గం ఉంది ఇక్కడ. ముందుగానే ఆయన చెప్పి వాళ్ళ యొక్క అనుకూలుగా ఉన్న వారికి ఇవన్నీ కొనిపెట్టాడని చెప్పి ఒక అభియోగం తీసుకొచ్చి నేను రాజధాని మొత్తం చెప్పి వైజాగ్ అని చెప్పి రాజధాని రైతుల్ని మోసం చేయడానికి నీకెవరు అధికారం ఇచ్చారు? వాళ్ళు ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళ మాటలు వింటారు. ప్రజలు, సాధారణ ప్రజలు ఆ రోజు చంద్రబాబు మాటలు విని వాళ్ళు పొలాలు ఇచ్చారు. ఎందుకు? వాళ్ళు భావితరాలు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని. ఇక్కడ రాజధాని పడితే మా పొలాలకు ఇలువ వస్తే, మా స్థలాలకు ఇలువ వస్తే ఆ స్థలాలు అమ్ముకుంటా లేకపోతే ఇక్కడ ఏదైనా వ్యాపారం చేసుకున్నా మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆశపడి చంద్రబాబు గారు చెప్పిన మాటలకు నమ్మి ఇచ్చారు. మరి వాళ్ళని అన్యాయం చేయడానికి నీకు అధికారం ఎక్కడుంది? క్రైస్తవుడు ఎవరైనా అలా చేస్తారా? క్రైస్తవ ముఖ్యమంత్రి అలా చేయొచ్చా? మనకు రాజ్యాంగం ఏం చెప్తుంది? 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడడం కరెక్ట్ కాదని చెప్పి మనకు రాజ్యాంగం చెప్తుంది. మరి అలాంటిది రాజధాని రైతులు ఏ తప్పు చేశారు? వాళ్ళని ఎంత ఘోరంగా హింసించో, కోడిగుడ్లు వేయటం, రాళ్లు వేయటం, వాళ్ళ పాదయాత్ర చేస్తుంటే అడ్డుపడడం, ఇవన్నీ క్రైస్తవ ముఖ్యమంత్రి చేయొచ్చా? ఒక్క వ్యక్తినైనా సరే దేవుడు ప్రేమిస్తున్నాడు కదా. ఒక వ్యక్తి కోసమైనా యేసుక్రీస్తు సిలువ వేయబట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. కాబట్టి నువ్వు అంతమందిని నువ్వు చేయడానికి నువ్వు నిజంగా క్రైస్తవ ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఈ పని ఎవరు చేయరు. ఇది క్రైస్తవులు చేసే పని కాదు. నువ్వు అధికారంలోకి రాగానే అధికారంతో నీకు సరిపోయింది తప్ప నువ్వు ఒక మామూలు ఒక వ్యక్తిగా నువ్వు లేవు. ఎందుకంటే అది కేవలం ఈ రోజున ఓడిపోవడానికి కారణం జగన్ గారు తాను తవ్వుకున్న గోతిలో ఆయనే పడ్డాడు తప్ప ఇది ఎవరి యొక్క ప్రమేయం కాదు. కాబట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇలాంటి ఎన్నో, ఒక సుధాకర్ మాస్క్ అడిగినందుకు ఆయన్ని నడి రోడ్డు మీద బట్టలు లేకుండా మోకాళ్ళు ఉంచి ఆయన్ని మానసికంగా చనిపోవడానికి మరి ఆయన కారకుడు కాదా? అలాగే ఒక ఎస్సీని మరి ఆయన ఏదో తప్పు చేశాడని చెప్పి అతన్ని చంపేసి డోర్ డెలివరీ చేయడం, ఇవన్నీ చేసినప్పుడు వాటికి పరిష్కారంగా నువ్వు వాటికి శిక్షించాల్సిన బాధ్యత నీకు లేదా? అలాగనే వాళ్ళ ఇంట్లో మరి సొంత బాబాయ్ చనిపోతే ఇంతవరకు 5 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు ఆ కేసు ఒక కొలిక్కి రాలేదు. నేరం ఫలానా వాళ్ళని చెప్పి నేరం కొంచెం ఆధారాలు దొరికినా కూడా అతను నువ్వు సమర్థించుకుంటూ అతను చేయలేదని చెప్పి నువ్వు చెప్పడం, ఇది నిజంగా ఒక సొంత చెల్లె చేయడానికి ఆయనే చేపించని చెప్పి వీళ్ళు ఖచ్చితంగా చెప్తుంటే ఆయన పక్కనేసుకుని వచ్చి చెప్పడం, ఇది ఏంటి? ముఖ్యమంత్రి చెప్పొచ్చా ఆ మాట? క్రైస్తవుడు చేస్తారా ఈ పని? కాబట్టి ఇలాంటి ఎన్నో మరి సంఘటనలలో ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి వీటి వల్లనే ఆయన మరి ఓడిపోవడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం కానే కాదు. కాబట్టి ఇలాంటి వారి యొక్క అధికారం కావాలని క్రైస్తవులుగా మనం ప్రార్థన చేయటం కూడా తప్పే. ఎందుకంటే అలాంటి వారికి ప్రార్థన చేస్తే నేను వినను అనే మాట కూడా మరి దేవుడు అంటుంటాడు. కాబట్టి దేవుడు మరి ఆయన అధికారాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడు. ఎందుకంటే ఉన్న అధికారం అంతా కూడా దేవునిది కాబట్టి ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి లేఖనాల్లో కొన్ని వచనాలు చూద్దాము. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 41వ వచనంలో ఈ మాట ఉంది. చిరకాల నివాసములు పట్టుకొనవలెనని శత్రువులు యోర్ధాను ప్రవాహములో నుండి సింహము వలె వచ్చుచున్నారు. నిమిషములోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేయుదును. నేనెవరిని ఏర్పరుతునో వానిని దాని మీద నియమించేదను. నన్ను పోలి ఉన్నవాడై నన్ను ఆక్షేపణ చేయగలవాడెవడు అంటున్నాడు దేవుడు. మనము గర్వపడి అధికారం నాకే కావాలని స్వార్థంతో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అలాంటి శత్రువులు వస్తున్నారట. ఎలా? ప్రవాహం వలె వస్తున్నారట, సింహం వలె వచ్చుచున్నారట. నిమిషంలోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేయుదును. నేను ఎవరిని ఏర్పరుతునో వానినే దాని మీద నియమించేదును అంటున్నాడు. అధికారం అంతా నాది, నా ఇష్టం అని అంటున్నాడు ఇక్కడ దేవుడు. కాబట్టి మనం ప్రార్థన చేసినా కూడా దేవుడు వినడండి. ఎందుకంటే ఆయన చెప్పిన మాటల ప్రకారంగా ఆయన యొక్క మనసు ఏ విధంగా ఉంటుందో నీతి న్యాయాన్ని అనుసరించి, అలా నీతి న్యాయాలను అనుసరించి నడిచేవాడి మాటలే ఆయన చూస్తాడు. అలా హృదయ ఆలోచనలే ఆయన ఎరుగుతాడు తప్ప మరి మన ఇష్ట ప్రకారంగా ఒకసారి దేవుడు ప్రేమించి అధికారాన్ని ఇస్తే మన ఇష్ట ప్రకారంగా అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నో ఆలోచనలు, కుతంత్రాలు ఇవన్నీ చేసి వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగతంగా
మరి ఒక మనిషిని టార్గెట్ చేసి రాష్ట్రంలో 5 కోట్ల మందిని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. కాబట్టి దేవుడు ఈ నిర్ణయం చేశాడు అంటే మనుషులందరి యొక్క హృదయాలను ఆయన వశంలో ఉన్నాయి గనక అధికారం ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వడానికి దేవునికి మాత్రమే అవకాశం ఉంది. ఇక్కడ ఇందులో క్రైస్తవులందరూ ఏడవలసిన అవసరం ఏముంది, నిర్ఘాంత పోవాల్సిన అవసరం ఏముంది? ఆయన ఏది చేసుకున్నాడో అదే ఆయన నెత్తి మీదకి వచ్చిందని మనకు ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈయన వ్యక్తిగతంగా పగ తీర్చుకోవాలని చంద్రబాబు మీద పగతో చేసినట్టుగా ఉంది. ఆయన ప్రజావేదికను కూలగొట్టడం కూడా అది వ్యక్తిగతంగా ఆయన ఏదో కక్షపూరితంగా చేసినట్టుగానే ఉంది. కానీ క్రైస్తవుడికి అలా ఉండకూడదు. క్రైస్తవుడు శత్రువుని ప్రేమించాలన్నది దేవుని యొక్క ఆజ్ఞ. అందుకనే మరి ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, 10వ అధ్యాయం 30వ వచనం, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వారిని ఎరుగుదుము కదా అంటున్నాడు. అంటే దేవుడే పగ తీర్చుతాడు తప్ప మనము పగ తీర్చుకోకూడదు. మన శత్రువుని ప్రేమించాలని మనకుంది. కానీ అధికారం ఇచ్చింది మన వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఒక వ్యక్తిని అవమానపరచడానికో ఒక వ్యక్తిని దూషించడానికో అందుకొరకు దేవుడు మనకు అధికారం ఇవ్వడం. కాబట్టి ఇది నిజంగా మరి జగన్ గారు చేసినటువంటి తప్పే. ఇంకొక చోట ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 56వ వచనంలో కూడా ఇలాగుంది, యెహోవా ప్రతీకారము చేయు దేవుడు, యెహోవా ప్రతీకారము చేయు దేవుడు కనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును. మనం చేసిన ప్రతి దానికి ప్రతిక్రియ చేసేది దేవుడే. మనం దేవుణ్ణి నమ్మితే, దేవుని ఆజ్ఞ ప్రకారంగా మనం ఉంటే ఖచ్చితంగా మన పక్షాన వ్యాజ్యమాడి తీర్పు తీర్చేది దేవుడు. కాబట్టి ఆ దేవుని స్థానంలో మనమే కక్ష తీర్చుకోవడం, మనమే అన్ని చేయాలని అనుకుంటే నిజంగా దేవుని దృష్టికి మనము దోషులమవుతాం. కాబట్టి ప్రేమనాటి దేవుని వాళ్ళారా, అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు అలాంటి వారి గురించి మనం ప్రార్థన చేసినా మన ప్రార్థన వినను అని చెప్పి మరి ఇర్మియా గారి ద్వారా మరి చెప్పిన మాటలు ఉన్నాయి. ఆ మాటలు కూడా చూద్దాము. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం, కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొర్రనైనను ప్రార్థనైనను చేయకుము, ప్రతి మాలు కొనకుము, నేను నీ మాట వినను అంటున్నాడు. ఎందుకు వినను అన్నాడు? వీళ్ళు ఎంత చెప్పినా కూడా వినకుండా, ఆ దేవుని నీతికి లోబడకుండా వీళ్ళు సొంత నీతితో వీళ్ళు చేసినప్పుడు దేవుడు వారిని క్షమించకుండా వారి గురించి నువ్వు ప్రార్థన చేయొద్దు ఇర్మియా అని చెప్పి, ఎందుకంటే ఉదయాన్నే పెందరకాళ్ళు లేచి ఆయన నీతిని వాళ్ళకి తెలియజేశాడు. నిజంగా క్రైస్తవుడు అయిన వాడు ఎవరైనా సరే దేవునికి లోబడాలి, దేవుని మాటల ప్రకారంగానే చేయాలి. అంతే తప్ప మన సొంతగా ఇష్టానుసారంగా మన రాజ్యాధికారం దొరికింది కాబట్టి మన ఇష్టం అని చెప్పి ఏకఛత్రాధిపత్యం కింద, లేకపోతే నియంతృత్వ ధోరణి, నేనే నాకు తప్ప ఇంకెవరికి నేను భయపడేది లేదు, నాకు నేనే డిక్టేటర్ లాగా అనుకొని చేస్తే నిజంగా దేవుడు అధికారం ఇచ్చిన దేవుడు చూస్తూ ఊరుకోడండి. కాబట్టి ప్రేమనటి దేవుని వాళ్ళారా, మనకు తెలిసింది ఏమిటంటే దేవుడు సమస్తమునకు అధికారి. ఆయనకు లోబడాలి, కానీ ఆయనకు లోబడకుండా దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఆ అధికారం అనేది శాశ్వత కాలం ఉండదు. అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 24వ వచనం, ధనము శాశ్వతముగా ఉండదు, కిరీటము తరతరములు ఉండదట. ధనము శాశ్వతముగా ఉండదట, కిరీటము కూడా చిరకాలము తరతరాలు ఉండదు అని చెప్పాను. ఇక్కడ ఒక మాట తెలియజేశాడు. కాబట్టి ఎవరికి కూడా ఈ అధికారం అనేది ఎప్పుడు శాశ్వతం కాదు, ధనము శాశ్వతం కాదు. దీన్ని దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనము దుర్వినియోగం చేసుకుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. కాబట్టి ఒకప్పుడు చంద్రబాబు గారు తప్పు చేశాడు గనకనే జగన్ గారికి అవకాశం వచ్చింది. జగన్ గారు ఈ రోజున ఆయన తప్పు చేశాడు కాబట్టే జనాలు తీసి పక్కన కూర్చోబెట్టారు. అది కేవలం దేవుని యొక్క ఆలోచన ప్రకారంగానే జరుగుతుంది. ఎందుకంటే మనుషులందరి ఆత్మలు ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి మనుషుల్ని ఒక్క నిమిషంలోనే మార్చగలిగినటువంటి శక్తి ఒక దేవునికే ఉంది. వారి యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క ఆలోచనను మొత్తాన్ని తారుమారు చేయగలిగిన శక్తి ఒక దేవునికే ఉంది. కాబట్టి ఉన్న అధికారం అంతా దేవునిది. దేవునికి మనము వ్యతిరేకంగా నడిస్తే ఖచ్చితంగా
ఆయన మనకు బుద్ధి చెప్పాల్సిన సమయంలో ఖచ్చితంగా బుద్ధి చెబుతాడు. కాబట్టి ప్రేమనుడు దేవుని వాళ్ళారా, మనము క్రైస్తవులముగా దేవుడిచ్చిన తీర్పుని మనము అంగీకరించి సంతోషంగా స్వీకరించాలి, కానీ ఏడవలసిన అవసరం లేదు, దిగ్భ్రాంతిగా గురి అవడానికి అవసరం లేదు. ఎందుకంటే మరి 5 ఏళ్ల పాలనలో చాలా మంది ఆయన సమక్షం ఒకటి చేశాడు. ఆ సమక్షం ఎలా చేశాడు? 4 లక్షల కోట్లని 12-13 లక్షల కోట్లు అప్పు చేశాడు. అది పరిపాలన అంటారా? అది ఒక అభివృద్ధి చేసి అభివృద్ధిలో నుంచి సమక్షం చేయాలి, దాంతోపాటు సమానంగా రాష్ట్ర అభివృద్ధి కూడా చేయాలి. ప్రజలకు చదువులకి పెడుతున్నాడు, కరెక్టే. కొన్ని పథకాలు ఇచ్చాడు, రైటే. ఇవి మొదటి నుంచి అందరూ చేస్తున్నారు. ప్రత్యేకించి కొత్తగా పెట్టినవి అయితే ఏమి కావు. ఎస్సీ కార్పొరేషన్లో ఉన్న నిధులన్నిటిని తీసివేసి ఎస్సీలకు ఇచ్చేటువంటి స్కాలర్షిప్లు ఇవన్నీ తీసేసి, లోన్లు ఇవన్నీ తీసేసి, ఈ అమ్మఒడి అని చెప్పి పప్పు బెల్లాలాగా అందరికి పంచిపెట్టాడు. కొంతమందికి అవి, కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి ఏమో కారు ఉందని, కరెంటు బిల్లు వస్తుందని చెప్పి అవి కూడా తీసేశాడు. ఇదేంటి? కార్పొరేషన్లో ఎప్పటి నుంచి ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎప్పటి నుంచో పెట్టారు. అప్పటి నుంచి నేను చదువుకున్న కాలంలో కూడా 1985 నుంచి నేను చదువుకున్న 10th క్లాస్ అవన్నీ. అప్పటి నుంచి ఈ స్కాలర్షిప్లు ఇవన్నీ ఎస్సీలకి, వాటన్నిటిని తీసేసి అమ్మఒడిని ఒకటి పెట్టాడు. మరి వీటిలోనే కొంతమందికి కారు ఉంటే అది ఉండకూడదంట. అంటే ఎస్సీలకి కారు ఉండకూడదా? ఎస్సీలు ఏసీ పెట్టుకొని కరెంటు కాల్చుకోకూడదా? 200 యూనిట్ దాటితే వాడికి అమ్మఒడి లేదట. 4 చక్రాలు బండి ఉంటే అది లేదట. నిజంగా వాడికి అర్హత ఉందో లేదో ఖచ్చితంగా వాలంటీర్లు ఉన్న ఇంటికి తీసుకొచ్చి పిలిచి అన్ని అర్హత ఉందో లేదో చూసి కదా తీసేయాలి, ఉంచాలి. ఇలాంటి పెట్టి ఎస్సీ నుంచి వచ్చేటువంటి స్కాలర్షిప్లు, లోన్లు మొత్తాన్ని తీసేసి ఆ ఎస్సీ కార్పొరేషన్లో వచ్చే నిధులన్నింటినీ పప్పు బెల్లాలుగా పనిచేశాడు. ఇది ఏమన్నా మంచి ఇదా? అందులో కొంతమంది సఫర్ అయ్యారు, కొంతమందికి అమ్మఒడి వచ్చేవాళ్ళు ఏమో సంతోషంగా ఉన్నారు, రాని వాళ్ళేమో బాధపడ్డారు. ఇంకా మధ్యతరగతి కన్నా ఇంకా పెద్దవాళ్ళేమో మా డబ్బులను తీసుకెళ్ళి మేము కట్టే ట్యాక్స్లను తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నాడని చెప్పి వాళ్ళు వ్యతిరేకత అయ్యారు. కాబట్టి ఆయన చేసినటువంటి కొన్ని పద్ధతుల వల్లనే ఈ రోజున ఆయన ఓడిపోయాడు తప్ప ఎవరు కూడా ఆయన్ని ప్రత్యేకంగా ఓడించింది. ఆయన చేసినటువంటి పనులే ఆయనకి మరి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాయి. మరి ఆయన కూడా చాలా అంటున్నాడు, నేను ఎన్నో ఇచ్చానని చెప్పి ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆయన ఏమని, అమ్మఒడి 53 లక్షల మందికి ఇచ్చాడట. అవ్వతాతలకేమో 66 లక్షల మందికి మరి వికలాంగులకు పింఛన్లు ఇచ్చాడట. మరి 1,05,00,000 మందికి మరి పొదుపు సంఘాలకి మరి పావల వడ్డీ మీద అవన్నీ ఇచ్చాడట. ఈ విధంగా ఎన్ని చేసినా కూడా మరి ఈ రోజున ఓడిపోయాడంటే కారణం ఆయన కొన్ని ప్రత్యేకంగా చేసినటువంటి తప్పుడు నిర్ణయాలు. 3 రాజధానులు అని చెప్పి అదొకటి రాజధాని లేకుండా చేశాడు, పోలవరం లేకుండా చేశాడు. ఇవన్నిటి వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా మరి ఆ రోడ్ల పరంగా కానీ, మరి ఈ తాగుడు వల్ల కానీ, ఈ ఇసుక వల్ల కానీ, ఇన్ని విషయాల్లో ఈ 5 సంవత్సరాలు చాలా బాధపడ్డారు. కనుక మరి అవే ఆయన చేసిన పనులే అభివృద్ధి లేకుండా అప్పులు తీసుకొచ్చి రాష్ట్రంలో కొన్ని గవర్నమెంట్ స్థలాలని తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి చిచ్చును నొక్కితే అది పరిపాలన అనరు. అది ఎవరైనా చేస్తారు. చిచ్చు నొక్కడం అనేది ఒక సామాన్యుడు ఎవరైనా చేయొచ్చు. ఆయన దగ్గర అంతమంది సలహాదారులు ఉన్నారు, ఒక్కడు చెప్పినా చాలు చిచ్చు నొక్కడానికి. అందులో తెలివేముంది, ఆ జ్ఞానమేముంది? అందులో జ్ఞానం లేదు. కాబట్టి అలాంటి పని ఎవరైనా చేయగలుగుతారు, అది గొప్ప పని కాదు కదా. అప్పులు తీసుకొచ్చి పంచిపెట్టడం ఏముంది? మన ఇంటిని మనం తాకట్టు పెట్టుకొని తీసుకొచ్చుకొని తింటే రేపొద్దున మన ఇల్లును అప్పులోడు గుంజుకుపోతాడు. కాబట్టి ఇలాంటి పనులు చేయడం వలన ఎవరికి ప్రయోజనం లేదు. కొంతమందికి ప్రయోజనం ఉంటుంది డబ్బులు వచ్చిన వాళ్ళకు, కొంతమంది రాని వాళ్ళకి వేదన మిగులుతుంది. కాబట్టి ఇవి కరెక్ట్ కాదు. అదే అంటున్నాడు ఆయన, నేను ఆటోలకి ఇచ్చాను, నేను చేయూత కార్మికులకి ఇచ్చాను, చేనేత కార్మికులకి ఇచ్చాను, బెస్తవారికి ఇచ్చాను చెప్పి అంటున్నాడు. అసలు అవన్నీ ఎవరు ఇమ్మన్నారు? వాటి వల్ల ఏం ప్రయోజనం? అభివృద్ధి ఏది? ఆ పిల్లలు చదువుకొని పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలే, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా చాలా నష్టపోయి ఈ రోజున ఆయనే మరి అధికారం నుంచి తొలగిపోయేటట్టుగా చేసుకున్నాడే తప్ప ఇది క్రైస్తవానికి ఏ మాత్రం సంబంధం లేదు. క్రైస్తవులు బాధపడాల్సినటువంటి విషయం కూడా ఇందులో ఏమీ లేదు. కాబట్టి సహోదరుడు ఏం చెప్తున్నాడంటే, నిజంగా ఆయన ఓడిపోవడం అట
క్రైస్తవులకు దిగ్భ్రాంతికి లోనయ్యారట, కన్నీరు కారుతున్నారట. అవసరమా? సంతోషించేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ సంతోషిస్తున్నారు. ఎందుకంటే రాజధాని పూర్తిగా ముక్క చెక్కలు చేసి ఈ 5 ఏళ్లు అక్కడ ఒక తట్ట మట్టి లేదు, ఉన్నదాన్ని అంతా తోవుకొని పోయి చేసిన దాన్ని నాశనం చేశాడు. 12,000 కోట్లు ఎవరి తాతగారు సొమ్ము? అది గవర్నమెంట్ సొమ్ము కదా. దాన్ని నాశనం చేసేదానికన్నా నువ్వేం చేయకపోయినా దాన్ని అలాగే ఉంచితే అయిపోతుండే కదా. దాన్ని అనవసరంగా నాశనం చేసి 3 రాజధానులని చెప్పి మరి ఈ విధంగా ముక్క చెక్కలు చేశాడు. అందుకనే ఆయన ఓడిపోవడానికి కారణం. రాజధాని రైతుల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. ఈ తాగుడు వల్ల చాలా మంది లాస్ అయిపోతున్నారు. రోడ్డు లేక చాలా యాక్సిడెంట్లు అయిపోయినాయి. ఇలాంటి అన్ని కూడా ఆయన యొక్క ఓటమికి కారణమైనయే తప్ప ఇది ఎవరు కూడా బాధపడాల్సినటువంటి విషయం కాదు, దిగ్భ్రాంతి చెందాల్సిన విషయం అంతకన్నా కాదు. ఎందుకంటే ఆయనకు పరిపాలన అనేది అనుభవం లేదు. ఆయన అంత అప్పులు చేసి కూడా మరి ఒక సమక్షేమం తప్ప అభివృద్ధి లేకుండా చేశాడు. అందులో సగం ఆయన చేసినటువంటి 8 లక్షల కోట్ల అప్పులో ఒక 2 లక్షల కోట్లు పెట్టినా రాజధాని బొమ్మలాగా తయారయ్యేది. ఇంకో 1,00,000 కోట్లు పెడితే పోలవరం అయిపోయేది. కానీ 8 లక్షల కోట్లు పెట్టి కూడా రాజధాని లేదు, పోలవరం లేదు, ఏ ప్రాజెక్టు లేదు, ఏ ఉద్యోగ అవకాశాలు లేవు. కాబట్టి ప్రియ సహోదర, జగన్ గారిని పక్కన కూర్చోబెట్టడం దేవుడి నిర్ణయం. అది మంచి జరిగింది. క్రైస్తవులు ఎవ్వరు కూడా బాధపడవలసినటువంటి అవసరత లేదు. ఎందుకంటే దేవుని నిర్ణయమే కరెక్ట్. ఎందుకంటే ఆయనకు పరిపాలన చేత కాలేదు. కాబట్టి ఇన్ని విధాలుగా ఆయన మరి మనుషుల యొక్క ఆలోచనను నీరు కార్చేశాడు. కాబట్టి ఆయనకు ఈ రోజున ప్రజలు విశ్రాంతి ఇచ్చారు. కాబట్టి అది రైటే. కాబట్టి మనము ఈ నోటి దురుసు కూడా ఏమిటంటే, ఇంకా ఆయన ఎలా మాట్లాడతాం మనం చూసాం కదా. వై నాట్ 175 అంటే ఎందుకు రావు అంటే గర్వం కదా. గర్వం ఏమవుతుంది? గర్వం అంటే ఏమవుతుంది? అదేమంటే ఎంటెక కూడా పీకలేరు. అవసరమా అంతంత మాటలు? నువ్వు క్రైస్తవుడు కదా, అన్యులైతే అనొచ్చు, వాళ్ళకి ఏం అదుపులు లేవు. నువ్వు క్రైస్తవ ముఖ్యమంత్రి అంటున్నావు, మా క్రైస్తవుడు అంటున్నారు మనవాళ్ళంతా అని. మన సహోదరుడు అంటున్నాడు మా క్రైస్తవ ముఖ్యమంత్రి, మరి క్రైస్తవ ముఖ్యమంత్రి అలా ఉంటాడా? అలా మాట్లాడతారా? అలా మాట్లాడేవాడిని సమర్థిస్తాడా? అలాంటి గర్వం మాటలు మనకు పనికిరావు కదా. మరి క్రైస్తవం అంటే ఓర్పు, శాంతం ఉంటది కదా. మరి అలాంటి ఏమైపోయినాయి? మన సామెత గ్రంథంలో ఉంటది ఒక మాట. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం ఏమంటదంటే, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అని ఉంటుంది. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అంటే అహంకారం ఎవరిది? మనం చూసాం కదా. అంత అహంకారం, గర్వం ఉండకూడదు. అలాగే ఇర్మీయా గ్రంథంలో ఒక మాట ఉంది, 50వ అధ్యాయం 32వ వచనం, గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును, అతని లేవనెత్తువాడు ఎవడునూ లేకపోవును. 31వ వచనం, గర్విష్ఠుడా నేను నీకు విరోధినై ఉన్నాను, నీ దినము వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది. గర్విష్ఠుడా నేను నీకు విరోధినై ఉన్నాను, నీ దినము వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్లారా, క్రైస్తవులైన వారికి ఎవరైనా సరే, ఒక జగన్ గారనే కాదు, నేను క్రైస్తవుడిని, దేవుడు నా పట్ల ఉన్నాడని ఎవరైనా చెప్పుకోవాలి అంటే మొట్టమొదట మన దగ్గర గర్వం ఉండకూడదు. యేసుక్రీస్తు వారు ముల్లోకాలకు చక్రవర్తే. ఆయన ఏమన్నా గర్వపడ్డా? ఎప్పుడైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇచ్చినందుకే జగన్ గారికి ఇంత నా ఎంట్రీకి కూడా పీకలేడు అన్నాడు. యేసుక్రీస్తు వారు ముల్లోకాలకి, పరలోకము, పాతాళలోకము, భూలోకము సమస్తమునకు చక్రవర్తి అయిన మనిషిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరినైనా కూడా దూషించి మాట్లాడినట్టు గాని, గర్వంగా మాట్లాడినట్టు గాని ఎక్కడన్నా ఉందా అండి? మనం చూసామా? నిజంగా క్రైస్తవుడు ఎలా? క్రైస్తవుడు అంటే క్రీస్తుని వెంబడించేవాడు కదా. క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని మన ఇష్టానుసారంగా మాట్లాడితే క్రీస్తుని అవమానించినట్లే కదా. క్రైస్తవుడు అని చెప్పి అంటున్నాడు మన సహోదరుడు. క్రైస్తవుడైతే అలా చేస్తాడా అంటున్నా? ఇలాంటి మాటలు అంటాడా? ఎక్కడైనా కూడా ఎవరినైనా దూషించినట్టుగా ఉందా క్రీస్తు? మరి ఈయన ఎన్ని విధాలుగా మాట్లాడాడు?
పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయన పెళ్ళాల గురించి మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రి పెళ్ళాల గురించి మాట్లాడటం ఎందుకయ్యా? క్రైస్తవుడు అలా మాట్లాడ్డు. ఈ సహోదరుడు అంటే మన క్రైస్తవ ముఖ్యమంత్రి అంటున్నాడు. నాకు అది పెద్ద బాధగా ఉంది. క్రైస్తవుడు ఎవరు అలా మాట్లాడు సహోదరా? క్రైస్తవుడికి ఆయనకి ఏ సంబంధం లేదు. పేరుకు మాత్రమే పేరుకు క్రైస్తవులు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. క్రైస్తవ సమాజంలో వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కారు. బాప్తీసం తీసుకుని సంపూర్ణంగా క్రీస్తుని వెంబడించేవాడే క్రైస్తవుడు. ఆ ఎస్సీలో కాలనీలలో అందరూ ఉంటారు, వాళ్ళందరినీ క్రైస్తవులు అనుకుంటాం. కానీ అందులో మార్పు చెందిన వాళ్ళు కొద్ది మంది ఉంటారు. ఎస్సీల్లో కూడా ఏమైనా మాదిగోళ్ళు కానీ మాలోళ్ళు కానీ ఇంకా ఎవరైనా సరే కొద్ది మందే ఉంటారు. వాళ్ళంతా కూడా క్రైస్తవులు కారు. వాళ్ళందరిని పట్టుకొని క్రైస్తవ సమాజం అంతా కన్నీరు మున్నీరైపోయి ఏడుతుంది అంటున్నావు. ఎవరో ఏడవట్లేదు సహోదరుడు, నువ్వేం బాధపడబాకు. ఎక్కడో అక్కడక్కడ ఉండి కొద్ది మంది అంటే ఆయన వల్ల లాభం పొందుకునే వాళ్ళు కొంతమంది ఒకవేళ బాధపడితే బాధపడి ఉండొచ్చు. కానీ నువ్వు అనుకున్నంతగా ఎవరు నిర్ఘాంతపోలేదు, ఎవరు కన్నీళ్లు పెట్టుకోవట్లేదు. దయచేసి నువ్వు అలాంటి మాటలు వెనకకు తీసుకో. ఎందుకంటే ఆయన మరి ఎలా పరిపాలన చేశాడో అది అందరికీ తెలుసు. ఇవాళ 151 నుంచి 11కి పడిపోయాడంటే అది ఆయన వైఫల్యం అని ఖచ్చితంగా తెలుసుకోవాలి తప్ప మన ప్రార్థనల వల్ల దేవుడు వినలేదులే, చేయలేదు. ఇంతగా దేవుడని చెప్తున్నాడు, మళ్ళా ఇప్పుడు కూడా దేవుడని చెప్తున్నాడు. కానీ దేవుడు అనే భయం ఉన్నప్పుడు కానీ మన ఇష్ట ప్రకారంగా చేసి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఎన్నో ఆలోచనలు చేసి ఎన్నో విధాలుగా పోలీసులను ఉపయోగించుకొని ఇన్ని విధాలుగా చేసి దేవుణ్ణి నామాన్ని అవమానపరిచి ఇంకా నాకు దేవుడు ఇది చేశాడు, నాకు ప్రజల అవ్వాతాతలు మరి ప్రేమ ఎట్టుపోయిందంటే కొద్ది మందికి ఇస్తే సరిపోతుందా? అందరికీ చేయాలి కదా న్యాయం. అందరికీ ఎవరూ న్యాయం చేయలేరు. కాబట్టి ఉన్న వాటినన్నా సక్రమంగా చేసావా అంటే చాలా మందికి అన్యాయమే జరిగిపోయింది. ఎట్లా? అప్పులు తీసుకొచ్చి ఇవ్వడం వల్ల. నువ్వు అప్పులు చేయకుండా ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇవాళ అప్పులు అవ్వడం వల్ల ధరలు పెరిగిపోయినాయి. ఆ రోజున పాదయాత్ర చేసేటప్పుడు ఏం చెప్పారు? చుట్టుపక్కల రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో 10 రూపాయలు ఎక్కువ ఉందని చెప్పావు. మరి నువ్వు వచ్చినప్పుడు తగ్గించాలిగా. పెట్రోల్ పక్క రాష్ట్రం కన్నా మన రాష్ట్రంలో 10 రూపాయలు ఎక్కువ ఉందని చెప్పావుగా. ఇప్పటికీ నువ్వు వచ్చినా కూడా పెట్రోల్ రేటు అలాగే ఉంది, పెరిగింది కానీ తరగల. అలాగే కరెంట్ రేట్లు కూడా పెరిగిపోయినాయి. అలా నువ్వు ఇవి సమక్షం అని చెప్పి పథకాలు ఇచ్చి మందు రేట్లు పెంచావు, అన్ని రేట్లు పెంచావు. ఇది పరిపాలన అనేది. దీనిలో సమక్షేమం అనేది ఏముంటది? అప్పు చేసి తీసుకొచ్చి ఇచ్చి సమక్షేమం చేశావు. అందుకే ప్రజలకు అర్థమైపోయింది, అమ్మ ఒడి నాన్న బుడ్డి అని చెప్పి ప్రతిపక్షాలు అన్నట్టుగానే అది సరిపోయింది. కాబట్టి క్రైస్తవులైనటువంటి సహోదరులారా, మనము ఎవరు ఓడిపోయినా ఎవరు గెలిచినా మనం సంతోషపడాల్సిన అవసరమూ లేదు, బాధపడవలసిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే ఉన్న అధికారం అంతా దేవునిది. దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకిస్తాడు. నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా దేవుడి యొక్క నిర్ణయం అనేది ఉంటుంది. ఎందుకంటే అందరి యొక్క ఆలోచనలు ఆయన ఎరిగినవాడు గనక, భవిష్యత్తులో ఆయన చూడగలడు గనక ఎవరి వల్ల ఏది అవసరమో వాళ్ళకి అది చేస్తాడు. ఎందుకంటే దేవుడు మరి ఒకప్పుడు ఇశ్రాయేలీలు తప్పు చేసినా వాళ్లకు బుద్ధి రావాలంటే ఖచ్చితంగా వాళ్ళని దండించి మరి అన్యులైనటువంటి రాజులకు అప్పగించి వాళ్ళకి బుద్ధి చెప్పించాడు. ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడు అశూరీయులకు అప్పగించి వాళ్ళకు బుద్ధి చెప్పాడు. అలాగే న్యాయాధిపతుల కాలంలో కూడా మరి యాయూరు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు, యాయూరు 22 సంవత్సరాలు మరి న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఆయన బాగానే ఉంటాడు. ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు మరి ఈ దేవతలందరినీ కూడా వాళ్ళు మొక్కినప్పుడు వాళ్ళను కూడా శిక్షించడం మనం చూద్దాము ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు ఉంటాయి. యాయీరు 22 సంవత్సరాల వారికి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన తర్వాత ఇశ్రాయేలు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును అను సిరియనుల, సిదోనీల, అమ్మోనీల, మోయాబీలు, ఫిలిస్తీన్ల యొక్క దేవతలను ఆరాధించినప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఫిలిస్తీన్ల చేతికి అప్పగించెను. కనుక వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలీలు అనగా యోర్దాను అవతలనున్న గిలాదు నందలి అమోరీల దేశములో కాపురం ఉన్న ఇశ్రాయేలీలను 18 సంవత్సరములు చితకగొట్టి అణిసివేసిరి. చితకగొట్టారంట ఇశ్రాయేలీల్ని. ఎందుకు? ఇశ్రాయేల్ ఎవరు?
దేవుని యొక్క స్వజనముగా చెప్పబడ్డవారు. వాళ్ళ సొంత జనమే తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? తీసుకెళ్లే వాళ్ళని ఫిలిస్తీయులకి, సిదోనీయులకు, సిరియన్లకు అప్పగించి వాళ్ళతోటి చితగొట్టించాడు. కాబట్టి దేవుని పిల్లలని ఆయనేమో పక్షపాతం చూపడండి. మన క్రైస్తవ ముఖ్యమంత్రి అనుకొని ఆయన మనం ఎక్కువ చేసినా, ఆయన తప్పు చేసినా తీసుకెళ్లి పక్కన పెడతాడు. ఒకప్పుడు మరి చంద్రబాబు తప్పు చేస్తే ఆయన పక్కన కూర్చోబెట్టి ఈయనకు 150 సీట్లు ఇచ్చాడు కదా. ఈ రోజు ఈయన తప్పు చేస్తే ఈయన పక్కన కూర్చోబెట్టి కూటమికి అధికారం వచ్చింది. కాబట్టి సహోదరులారా, క్రైస్తవులుగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని ఆజ్ఞకు లోబడి మంచి పరిపాలన వచ్చే నాయకులను ఏర్పాటు చేసి దేవునికి ప్రార్థన చేయాలి తప్ప మనం ఏ వ్యక్తిని ఎవరిని కూడా సపోర్ట్ చేసి రాజకీయంగా వాళ్ళని అధికారంలోకి తీసుకురామని ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం లేదు. అలా మనకిష్టమైన వాళ్ళని కనుక మనం చేస్తే దేవుడు అంటాడు, అలాంటి వాడి ప్రార్థన నేను వినను కాక వినను అనే మాట ఆయన అంటాడు. ఇంకొక మాట చూసుకొని ముగించుకుందాం. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, నేను వినను, వాళ్ళు మొరపెట్టినా కూడా నేను వినను అంటాడు. యెహెజ్కేలు గ్రంథం 8:18. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధము నగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొర్ర పెట్టినను నేను ఆలకింపకుందును అంటున్నాడు. ఎందుకు? వీరు ఆయన మాట వినకుండా వీళ్ళు ఇష్టానుసారముగా మరి దేవుడు మమ్మల్ని కానడలే అనుకొని హత్యలు చేసుకుంటూ దేవుని మాటలు వినకపోవడం వలన ఆయన ఏమంటాడు? నేను కటాక్షము చూపను అంటున్నాడు. 9:10 కూడా ఏమంటున్నాడంటే కటాక్షం ఉంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవింప చేతును అంటున్నాడు. అంటే మనం ఏది చేస్తే దానికి ప్రతిఫలం అండి. నువ్వేది ఇత్తితే అదే వస్తుంది. నువ్వేం చేసావో దానికి ప్రతిఫలం వస్తుంది. నువ్వు మంచి చేస్తే నీకు మంచి వచ్చింది, చెడు చేస్తే చెడు వచ్చింది. కాబట్టి దేవుడు నీతిని అనుసరించి ఫలం ఇచ్చేవాడే కానీ మనం ప్రార్థన చేసినంత మాత్రాన నీతిమంతుడిగా దేవుడు ఎంచడు. మన దుష్ట పాలన తీసుకెళ్లి మంచి పాలన చేయమంటే కుదరదు. కాబట్టి ఈరోజు జగన్ గారికి జరిగింది కేవలం ఆయన అంటాడు కదా, దేవుడు ఇలా జరిగింది, దేవుడు నాకు తోడున్నాడు అని అంటాడు కదా. దేవుడే తీసి నిన్న పక్కన కూర్చోబెట్టిన తర్వాత మనుషులు ఎవ్వరూ ఏమీ చేయలేరు. మనుషులంతా నామమాత్రమే. మనుషులు స్వాతంత్రం మనుషులకున్న సమయస్ఫూర్తిగా దేవుడు వారిని ఒక్క నిమిషంలో కూడా తారుమారు చేయగలిగిన శక్తి ఒక దేవునికి ఉంటుంది. కాబట్టి ఈ అధికారము ఎంత దేవునిది. కాబట్టి దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి ఆ అధికారాన్ని, దేవుడి నిర్ణయాన్ని మనము స్వాగతించాలి తప్ప మనం ఏడవలసిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదని ప్రభుపేట మనం చేస్తూ నేను ముగిస్తున్నాను. సహోదర, క్రైస్తవులు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అసలు క్రైస్తవులు ఈ లోక సంబంధమైన అధికారం కోసం ఎవరి గురించి కూడా మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు ఏర్పాటు చేసిన అధికారులని వాళ్ళు పరిపాలన సకారంగా చేయడం కొరకు మనం చేయాలి తప్ప మనం ఎవరికి చేయాల్సిన అవసరం. ఎందుకంటే దేవునికి తెలియకుండా ఏ అధికారం అనేది లేదు. కాబట్టి మరి క్రైస్తవులైతే ఒక విధంగా, హిందువులైతే ఒక విధంగా, ముస్లింలైతే ఒక విధంగా అనే భేదం లేదండి. అందరూ భారతీయులమే, అందరము సహోదరులమే, అందరికీ దేవుడు ఒక్కడే. అయితే మనం క్రైస్తవం పుచ్చుకున్నప్పుడు ఆ క్రైస్తు వలె మనం ప్రేమను చూపించాలి కానీ ఎవరిని ద్వేషించకూడదు. మన శత్రువుని ప్రేమించాలని మనకు వాక్యం చెబుతుంది. కాబట్టి హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా అందరూ మనకు సహోదరులే, అందరూ దేవుని పిల్లలే. ఎందుకంటే క్రైస్తవులు మాత్రమే దేవుడా, యూదులకు మాత్రమే దేవుడా అంటే కాదు. అన్నిలకైనా కూడా ఆయనే దేవుడు, ఆయనే తండ్రి, ఆయనే సృష్టికర్త. కాబట్టి మనందరూ సహోదరులమే తప్ప ఇలా క్రైస్తవ ముఖ్యమంత్రి ఓడిపోయాడు కాబట్టి మనం ఏడుద్దాం, హిందువులు ముఖ్యమంత్రి అవుతున్నాడు కాబట్టి మనం బాధపడ ఆయన ఇలాంటిది ఏం లేదండి. ఇది క్రైస్తవుడికి అసలు ఈ ఆలోచనే రాకూడదు. అందరూ మనము సహోదరులమే. అయితే ఇందులో క్రీస్తుని వెంబడించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళ సమాజాల ప్రకారంగా వాళ్ళు అనుసరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ అందరూ దేవుని పిల్లలే, అందరూ ఆయనకు చెందిన వాళ్ళని చెప్పి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని అందరి కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం తప్ప మనం క్రైస్తవం ఓడిపోయింది అనుకోవడం చాలా తప్పు. లేదంటే మొత్తం ఇది దేవుని యొక్క అధికారము. దేవుడు వారి ద్వారా కూడా మనకు న్యాయాన్ని చేయిస్తాడు, వీరి ద్వారా న్యాయం చేపిస్తాడు. ఒక విధంగా ఇశ్రాయేలుకి అధికారం ఉన్నప్పుడు ఇశ్రాయేలుకు చాలా ప్రమాదం సంభవించింది. బయట రాజుల వలనే వాళ్ళకు బుద్ధి చెప్పించినప్పుడు వాళ్ళు సుఖశాంతులుగా ఉన్నారు. కాబట్టి దేవుడు అధికారాన్ని మార్చాడు అంటే వాళ్ళకు బుద్ధి చెప్పడానికి, పరిపాలన సరిచేయడానికే తప్ప కేవలం చంద్రబాబు గొప్పవాడని కాదు, లేకపోతే
జగన్ గారు తక్కువని కాదు, ఎక్కువని కాదు. దేవుడి నిర్ణయము. ఆయన ఒకప్పుడు చంద్రబాబు కన్నా జగనే గొప్పవాడని చెప్పి ఆయన 150 సీట్లు ఇచ్చాడు. ఇవాళ జగన్ కంటే కూటమిలో ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళని చెప్పి వాళ్లకు ఇంకా ఎక్కువ సీట్లు ఇప్పించాడు. కాబట్టి అది దేవుని నిర్ణయంగా మనం స్వాగతించి దేవుని గణపరచాలి తప్ప వ్యక్తులుగా మనం ఓడిపోయారు గెలిచారని చెప్పి వ్యక్తులను బట్టి మనము ఎవరిని కూడా మెచ్చుకోవడానికి కానీ తగ్గించుకోవడానికి కానీ మనకు అవకాశమే లేదు. క్రైస్తవులు దేవునికి లోబడాలి, క్రీస్తు వల్లే జీవించాలి. క్రీస్తు వల్లే జీవించే వాళ్లే క్రైస్తవులు గాని లోక ప్రకారంగా అధికారం కోసం పోరాడేవాళ్ళు, అధికారం కోసం ఆశపడేవాళ్ళు క్రైస్తవులు కారు. క్రైస్తవులకు లోకాధికారంతో పని లేదు. ఎందుకంటే క్రీస్తు చెప్పాడు డైరెక్ట్ గా, లోకాధికారంతో నాకు పని లేదు. సాతాను వచ్చి అంటాడు, ఈ లోకాధికారం అంతా నీకు ఇస్తా, నాకు మొక్కు అంటే, సాతానా నా ఎదురు నుంచి వెళ్ళిపో అంటాడు. ఎందుకు? ఈ లోకాధికారం ఆయనకు అవసరం లేదు. ఆయన మన ఈ లోకంలో ఉండేది కొద్ది కాలమే. కాబట్టి ఈ లోకంతో మనకు పని లేదు. లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, జీవబడము, శరీరాశ. ఈ ఆశలు మనకి పరలోకాన్ని తీసుకురావు. కాబట్టి క్రైస్తవులకి ఈ లోకాధికారంతో ఏమాత్రం పని లేదు. అది తెలుసుకొని క్రీస్తు వల్లే జీవించడానికి మనందరం సిద్ధపడాలని ప్రభుపేట మనం చేస్తూ నేను ముగిస్తున్నా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.